గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు మనము ఈ ఇయర్ ఎండింగ్ సందర్భంగా యాన్యువల్ క్రైమ్ రివ్యూకి సంబంధించి ఈరోజు మనము రివ్యూ పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ 1 year మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఈ 1 yearలో డిస్ట్రిక్ట్ సంబంధించి క్రైమ్ యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయనేది ఈరోజు మనం చూస్తున్నాం. సో ఈ క్రైమ్ ఏదైతే మనం ఈ ప్రజెంటేషన్లో చూపించబోతున్నామో, సో ఇది మా టీం ఎవరైతే మనకు పోలీస్ సిబ్బంది, దాని తర్వాత మీడియా, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతోనే మనము ఏదైనా కూడా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి కమింగ్ డేస్లో కూడా మేము నెక్స్ట్ కమింగ్ ఇయర్ కూడా ఏం చేయబోతున్నాం బేస్డ్ ఆన్ ఈ ఇయర్ యొక్క క్రైమ్ స్టాటిస్టిక్స్ని బట్టి అనేది కూడా మనం దీంట్లో చూపిస్తాం. ఓకే, స్టార్ట్ చేయండి. సో మనకు ఓవరాల్గా కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఆల్మోస్ట్ 9.16% మనకు క్రైమ్ తగ్గింది. దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది. దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడస్ ఆపరెండి ఏవైతే ఉందో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రైమ్ అగెన్స్ట్ బాడీ అఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 4.41% మనకు తగ్గింది. ఎక్సెప్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు 5% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది. మెయిన్ రీజన్ మనకు ఎందుకు ఈ అఫెన్సెస్ అనేవి తగ్గడం అంటే మనము ఏవైతే విలేజ్ విజిట్స్ అనేవి ఉన్నాయో అది కంపల్సరీ చేసాం. సో విలేజ్ విజిట్స్ ఎస్ఐ లెవెల్ కానీ, సిఐ లెవెల్ కానీ, ఎస్డిపిఓ లెవెల్ కానీ కంపల్సరీగా వాళ్ళు విలేజ్ విజిట్స్ చేయాల్సింది. దట్టు ఫోర్ట్నైట్లీ మనం వాళ్ళకి విలేజెస్ ఇచ్చేసి ఏవైతే ఇంపార్టెంట్ విలేజెస్ ఉన్నాయో, సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయో వాటి కంపల్సరీ విజిట్ చేసేట్లుగా మనం ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం కంపల్సరీగా వాళ్ళు నాట్ ఓన్లీ విలేజ్ విజిట్స్, నైట్ హాల్ట్ కూడా మనము చేసుకొని అక్కడ లోకల్ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు కొన్ని ఈ విలేజ్కి సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా కూడా మనకు ఈజీగా తెలుసుకోవడానికి కూడా మనకు రీజన్ ఒకటి ఉంది. దాని తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవల వల్ల కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్, గ్రివర్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం రెగ్యులర్గా, ఎస్పెషల్లీ వీకెండ్స్లో మనం ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 1.9% తగ్గింది. సో ఎక్సెప్ట్ ఎస్బీ బై డే, థెఫ్ట్, తర్వాత మర్డర్ ఫర్ గెయిన్. సో ఇదేంటంటే మనకి మెయిన్ రీజన్స్ ఈ మధ్య ఈజీ మనీ కూడా కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో సో ఈ చైన్ స్నాచింగ్ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ ఈజీ మనీకి అలవాటు పడి కూడా యూత్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేము గమనిస్తే అనాలిసిస్ ఫస్ట్ టైం అఫెండర్స్ ఉన్నారనమాట. దట్టు యూత్ ఎక్కువ ఈ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. దానికి సంబంధించి కూడా మనం అనాలిసిస్ ప్యాటర్న్ అంతా మనం తెలుసుకుంటున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రియారిటీ తీసుకుంది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్, తర్వాత అదర్ క్రైమ్ హాట్స్పాట్స్లో కూడా పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్తో మనము సీసీటీవీ ఇన్స్టాలేషన్ అవన్నీ చేస్తున్నాం. నెక్స్ట్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ దాదాపు 15% తగ్గింది. మోస్ట్ ఆఫ్ ద హెడ్స్ ఏవైతే ఉన్నాయో క్రైమ్కి సంబంధించి అవన్నీ మనకు తగ్గడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు వల్నరబుల్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మనం విలేజ్ విజిట్స్, పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు డిస్టిక్ వైడ్ కంపల్సరీగా ఆల్ ఎస్హెచ్ఓస్, ఎస్డిపిఓస్ కూడా స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ విలేజెస్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ క్రైమ్ అగెన్స్ట్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అది కాకుండా మీరు గమనిస్తే దాదాపుగా 2024లో 11 కేసెస్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించి 11 కేసెస్ మనకు కన్విక్షన్ రావడం జరిగింది. దీంట్లో 2 డౌరీ డెత్స్ కేసెస్ 7 years పడ్డాయి, 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్లో 5 years పడ్డాయి. సో ఆల్మోస్ట్ 11 కేసెస్ మనకు కన్విక్షన్ వచ్చింది ప్రీవియస్ ఈ ఇయర్లో మనకు.
ఎస్పెషలీ క్రైమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి. నెక్స్ట్ SC/ST కేసెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు దాదాపుగా 10% తగ్గింది. SC/ST కేసెస్కి సంబంధించి కూడా మనం ఏంటంటే రెగ్యులర్గా ఈవెన్ టెలికాన్ఫరెన్స్లో కానీ సెట్ కాన్ఫరెన్స్లో కూడా మన SHOస్కి అందరికీ మనము రెగ్యులర్గా ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సివిల్ రైట్స్ డే కూడా కంపల్సరీగా ఉండేటట్లుగా ఎన్ష్యూర్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మెయిన్ రీజన్స్ మనకి ఏంటంటే ఈవెన్ ఈ వీకర్ సెక్షన్స్ ఉన్న ఏరియాస్లో కూడా ఈవెన్ టౌన్లో కూడా మనము SHOస్ కంపల్సరీగా ఈ వార్డ్స్ ఇవన్నీ విజిట్స్ పెట్టుకునేట్లు కూడా మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్. సో రోడ్ యాక్సిడెంట్ బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రెండు మనకు తగ్గాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఎప్పటికప్పుడు ఈ ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో అది హాట్స్పాట్ ఏరియాలో ఉందా లేదా కనుక్కుంటున్నాం. దాని తర్వాత రీజన్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అది సెల్ఫా లేకుంటే నిజంగానే అవతల పర్సన్ యొక్క రాంగ్ రీజన్స్ వల్ల జరిగింది ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడు కూడా రివిజిట్ కూడా చేసుకుంటున్నాం మనం ఈ బ్లాక్ స్పాట్స్ అనేటివి. అట్ ది సేమ్ టైం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫేస్ వాష్ ప్రోగ్రామ్స్ మీ అందరికి తెలిసి ఇప్పుడు ఈవెన్ హైకోర్టు కూడా ఈ హెల్మెట్కి సంబంధించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా రీసెంట్గా మనం ఒకటి ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మా ఓన్ పోలీస్ సిబ్బందికి కూడా కంపల్సరీగా పోలీస్ స్టేషన్స్లో విజిట్ చేస్తున్నప్పుడు కూడా SHOస్తో ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం మన వాళ్ళు హెల్మెట్స్ వేసుకుంటున్నా లేదని చెప్పేసి. ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా కూడా ఇన్సిడెంట్స్ లేకోకుండా కూడా SHOస్ది రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తున్నాం. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళతో డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సిడెంట్స్ అవన్నీ ఇప్పించేటట్లుగా. దాని తర్వాత మీకు శాండ్రమ్స్ కానీ ఇల్యూమినేషన్కి సంబంధించి కూడా మనము ఎన్ఫోర్స్ చేసుకున్నాం కంపల్సరీగా. ఎస్పెషలీ ఈ విజిబుల్ పోలీసింగ్ ఇన్ ద ఈవినింగ్ 6 to 9 యూజువల్గా మేజర్గా మనకు యాక్సిడెంట్ జరిగే టైం వచ్చేసి 6 to 9. ఆ టైంలో కంపల్సరీగా విజిబుల్ పోలీసింగ్ అనేది మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. ఈ కమ్మింగ్ ఇయర్ కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి కూడా మనం ఎస్పెషలీ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IITN or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Nelluru.